అందరికీ నమస్కారం. నేను సనపల్లి సురేష్ కుమార్, ఆమదాలవలస నియోజకవర్గం. ముందుగా మేడే సందర్భంగా కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల వారందరికి కూడా నా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆమదాలవలస నియోజకవర్గానికి వస్తే పరిశ్రమలు అనేవి ఏదైతే బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు చక్కెర కర్మాగారాన్ని తెస్తే దాన్ని ఆనాడు తమ్మినేని సీతారాం గారు మూయించేశారు. తర్వాత కాన్కాస్ట్ ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ ఉంటే దాన్ని 2014-19లో యూనియన్ లేవనెత్తి కోన్ రవికుమార్ దాన్ని మూయించేశారు. ఇటు జోలవలస దగ్గర జూట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్ని మూతపడ్డాయే తప్ప కొత్త పరిశ్రమలు ఏవి తీసుకురాలేదు. ఈ మధ్య చూస్తే ఆమదాలవలస నియోజకవర్గంలో పెద్ద బాంబు పేల్చారు. అంటే దానికి ప్రభుత్వమే ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు సోలారు, విండ్ పవరు, హైడ్రో పవర్ అన్ని వస్తుంటే ఏదైతే బొగ్గుతో ఉండేది థర్మల్ పవర్ పేరుతో భూములు చూసినట్టు థర్మల్ పవర్ కేంద్రాన్ని తెస్తున్నట్టు, అంటే పర్యావరణాన్ని నాశనం చేసేటటువంటివి తప్ప ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి ఇవి ఏవైతే పంటలకు ఉపయోగపడిన భూములు రిజర్వాయర్ నుంచి వచ్చినవి ఏదైతే వాటర్ ఉందో అది పంట పొలాలకు వినియోగించినట్టు కానీ అది లేకుండా వేస్ట్ వాటర్ తో పంటలు పండుతాయని మరోటని చెప్పి ఒక జరగని పరిశ్రమ పేరు చెప్పేసి ఆమదాలవలస నియోజకవర్గంలో ఒక బోటకం వదిలేశారు. అదిగో దయ్యం అంటే నాకేం భయం అన్నట్టు. ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలో పరిశ్రమలు తెచ్చే దిశగా ఒక్క వ్యక్తి కూడా ఆలోచన చేయట్లేదు. రాజకీయంలో అధికారంలోకి రాకముందు ఒకలా మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల సంపాదన అవినీతి పరమావధిగా పెట్టుకొని డబ్బు సంపాదించుకోవడం తప్ప రెండో ధ్యాస అనేది ఉండట్లేదు ఆమదాలవలస నియోజకవర్గంలో. దయచేసి విజ్ఞత గల మేధావులు, ప్రజలు అందరూ ఆలోచన చేయండి, యువత ఆలోచన చేయండి. అసలు ఎటువైపు వెళ్తుంది ఈ దారి, ఎటువైపు వెళ్తుంది? ఈ నియోజకవర్గంలో 108 పంచాయతీలు ఉంటే, ఒక మున్సిపాలిటీ ఉంటే, ఈ 108 పంచాయతీల్లో ఏదైతే నాయకులుగా ఉన్నారో అందరూ వారి పిల్లలు కానియచ్చు, ఈరోజు నాయకులు గెలిపించినటువంటి వ్యక్తులు కానియచ్చు, ఏదైతే ఉందో నాకు ఇసుక ర్యాంప్ ఇవ్వలేదు, నాకు వైన్ షాప్ ఇవ్వలేదు తప్ప ఈ కంపెనీ వచ్చింది, నాకు ఒక ఉద్యోగం వస్తే బాగున్ను, ఈ కంపెనీ వల్ల ఒక ఉపాధి వస్తే బాగుందని ఆలోచించే పరిస్థితి నియోజకవర్గంలో లేదు. దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయించడం అధికార దుర్వినియోగం తప్ప అధికారాన్ని సద్వినియోగం చేసేటటువంటి వ్యక్తులకి మనం ఎందుకు ఓట్లు వేయట్లేదు? మనం ఎందుకు 500కి ఒక క్వార్టర్ ముందుకి మనం ఓట్లు అమ్ముకునేటటువంటి రోజులు ఉన్నన్నాళ్ళు కూడా కార్మికుడుగానే ఉంటాడని ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆమదాలవలస నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక దందా అవ్వచ్చు, మద్యం దందా అవ్వచ్చు, భూ కబ్జాలు అవ్వచ్చు, సెటిల్మెంట్లు అవ్వచ్చు, రౌడీయిజం అవ్వచ్చు, దీని మీద నేను చేస్తున్నటువంటి శాంతియుత సోషల్ మీడియా నిరసనలో భాగంగా ఈరోజు 5వ రోజు. దీనికి మీ అందరూ మద్దతు తెలియజేసి ఈ నియోజకవర్గంలో జరుగుతున్న దాని మీద జరుగుతున్నప్పుడే ప్రతిఘటించి నిజమా అబద్ధమా అనే దాని మీద మేధావులు చర్చించి వాళ్ళు ఫిర్యాదులు వెళ్లాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఆమదాలవలస నియోజకవర్గం మీద జిల్లా కలెక్టర్ గారు కానియచ్చు, జిల్లా నాయకులు కానియచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానియచ్చు, కూటమి ప్రభుత్వం కానియచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఈ నియోజకవర్గంలో చూసి కూసే గాడిదని చూసి మేసే గాడిద చెడినట్టు ఈ నియోజకవర్గాన్ని చూసి ఈ రాష్ట్రమే ఎక్కడ మళ్ళీ అధోగతి పాలవుతుందో అనేటటువంటి బాధ నాకు ప్రతి క్షణం కలుగుతుంది. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది. లేదు వీళ్ళు ఇలా దోచుకున్నప్పుడు, అధికారంలో లేనప్పుడు వాళ్ళు దోచుకున్నారని చెప్పి ఈ రోజు వీరిని వెనకేసుకొని ప్రభుత్వ అధికారులు కానియచ్చు, ప్రభుత్వాలు కానియచ్చు వస్తే ఈ చెడ్డ పేరు ఈ ప్రభుత్వానికే. దానివల్ల భారీ మూల్యం చెల్లించక తప్పదు అని నేను చెప్పలేకపోయినా చెప్పాల్సినటువంటి పరిస్థితి. దయచేసి ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి ఆగే వరకు నా ఈ పోరాటం ఆగదు. మీ అందరూ కూడా నాకు మద్దతు తెలియజేసి సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోని షేర్ చేసి అన్ని పత్రికల్లో, అన్ని టీవీ ఛానల్స్ లో ప్రచురించి ప్రభుత్వం దృష్టికి వెళ్లేలాగా మీడియా ప్రతినిధులకు కానీ, మేధావి వర్గం కానీ, యువతకు కానీ, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాధ్యతాయుతమైనటువంటి పౌరులు ఎంతో మంది ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఉన్నవారంతా దీన్ని షేర్ చేసి నాకు మద్దతు తెలియజేసి ఈ అక్రమ ఇసుక రవాణా కానియచ్చు,
ఈ అవినీతికి ఏవైతే మార్గాలు ఉన్నాయో వాటిని కట్టడి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే మీ అందరూ సహకరించాల్సినటువంటి పరిస్థితి. దయచేసి మీ అందరికీ ఒక్కటే వేడుకుంటున్నాను, దయచేసి నా ఈ పోరాటంలో ఈ వీడియోని షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి వెళ్లేలాగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నది మీ కామెంట్ రూపంలో తెలియజేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, సురేష్ సరఫ్లా ఛానల్స్ లో నుంచి దీన్ని షేర్ చేసి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీన్ని ఫార్వర్డ్ అవ్వడానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మరొకసారి మేడే శుభాకాంక్షలు అని చెప్పడానికి కూడా ఈ నియోజకవర్గ వాసిగా నాకు నోరు రావట్లేదని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కార్మికులకు ఉపయోగపడేటటువంటి ఒక కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా జరగట్లేదు, సుమారు 10-11 సంవత్సరాలుగా. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మరొకసారి ఆమదావస్ నియోజక ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.